బీసీ రిజర్వేషన్పై హైకోర్టులో హాట్ గా వాదనలు కొనసాగుతున్నాయి. ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైన రిజర్వేషన్లు 50% మించితే ఎన్నికలు రద్దవుతాయని సుప్రీంకోర్టు నిబంధన ఉందన్న విషయం ప్రస్తావించారు ఇంప్లీడ్ పిటిషనర్ తరపు లాయర్. 42% బిల్లు అసెంబ్లీలో పాస్ అయిందని కోర్టుకు తెలిపారు. అయితే అది గవర్నర్ దగ్గర పెండింగ్లో ఉందని చెప్పుకొచ్చారు. రిజర్వేషన్ పెంపు బిల్లు అసెంబ్లీలో ఎప్పుడు పాస్ అయింది అని హైకోర్టు బెంచ్ ప్రశ్నించింది. గవర్నర్ దగ్గర పెండింగ్లో ఉందా, ఆ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం అవసరం అవుతుందా అని కూడా బెంచ్ ప్రశ్నించింది. అయితే నోటిఫికేషన్ విడుదలైనా రిజర్వేషన్లు 50% మించితే ఎన్నికలు రద్దవుతాయనే నిబంధన ఉందని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు న్యాయవాది. బీసీ రిజర్వేషన్లపై నిర్ణయం తీసుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వానిది అయినా రిజర్వేషన్లు 50% మించకూడదన్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు పిటిషనర్ తరపు న్యాయవాది. రిజర్వేషన్ల పెంపుపై సుప్రీంకోర్టు ట్రిపుల్ టెస్ట్ను రాష్ట్ర ప్రభుత్వం అనుసరించాలని అపోజిషన్ పిటిషనర్ న్యాయవాది వాదనలు వినిపించారు. రిజర్వేషన్ల పెంపుపై శాస్త్రీయ ఆధారాలను రాష్ట్ర ప్రభుత్వం ప్రచురించలేదని కూడా కోర్టుకు తెలిపారు. ముందుగా ఇంప్లీడ్ పిటిషన్, ఏవైతే జీవోకు మద్దతుగా ఇంప్లీడ్ అయినటువంటి పిటిషన్లు ఉన్నాయో వాటి మీద విచారణ జరిగింది. ఆ తర్వాత ఎవరైతే వ్యతిరేకంగా పిటిషన్లు వేశారో వారి పిటిషన్ల విచారణ జరుగుతోంది. ప్రస్తుతం దానికి సంబంధించిన వాదనలు కొనసాగుతూ ఉన్నాయి. ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాది డాక్టర్ అభిషేక్ మను సింఘ్వి, అలాగే అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి తమ వాదనలు వినిపిస్తూ ఉన్నారు. రిజర్వేషన్ల అంశానికి సంబంధించిన కీలక వాదోపవాదనలు జరుగుతూ ఉన్నాయి. బీసీ రిజర్వేషన్లకు సంబంధించి ఇంకా బిల్లు చట్టరూపం దాల్చలేదని, గవర్నర్ దగ్గర పెండింగ్లో ఉందనే కీలక విషయం. అలాగే సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం రిజర్వేషన్లు 50% క్యాప్కి, సీలింగ్కి మించకూడదనే మరొక కీలక విషయం ఎవరైతే 42% రిజర్వేషన్లు వ్యతిరేకిస్తున్నారో వారు వినిపిస్తూ ఉన్నారు. అయితే జనాభా ప్రాతిపదికన కులగండ జరిగినటువంటి నేపథ్యంలో లాజికల్గా తీసుకున్నటువంటి సహేతుకమైనటువంటి నిర్ణయంగా ప్రభుత్వం తరపు న్యాయవాది చెబుతూ ఉన్నారు. అలాగే రిజర్వేషన్లకు సంబంధించి ఏ విధంగా నిర్ణయం తీసుకున్నాం, ఏ విధంగా ప్రొసీజర్ జరిగింది, అసెంబ్లీలో ఏ విధంగా బిల్లు పాస్ అయింది, గవర్నర్ దగ్గర ఏ విధంగా పెండింగ్లో ఉందనే విషయాలను కూడా కోర్టుకు తెలియజేస్తూ ఉన్నారు. ప్రస్తుతం కీలకమైనటువంటి వాదోపవాదనలు జరుగుతూ ఉన్నాయి. ఎలాంటి తీర్పు వస్తుందనే దాని మీద సర్వత్రా ఉత్కంఠ నెలకొని ఉంది. ఎలక్షన్స్లో సీట్ల కేటాయింపుకు సంబంధించి కీలకమైనటువంటి తీర్పుగా ఇది చెప్పుకోవచ్చు. రిజర్వేషన్ల పెంపుకు సంబంధించి అపోజిషన్ పిటిషనర్కి సంబంధించినటువంటి కీలక వాదనలు మనం చూస్తూ ఉన్నాం. ట్రిపుల్ టెస్ట్ను రాష్ట్ర ప్రభుత్వం అనుసరించాలని సుప్రీంకోర్టు ఉత్తర్వులున్న విషయాన్ని ఇక్కడ కీలకంగా ప్రస్తావిస్తూ ఉన్నారు. అలాగే రిజర్వేషన్ల పెంపుకు సంబంధించి ఎస్సీ ఎస్టీలకు కొన్ని షెడ్యూల్ ఏరియాల్లో వారికి పెంపు వర్తిస్తుంది, కానీ బీసీలకు వర్తించదంటూ చేస్తున్నటువంటి అక్కడ వాదనలు కూడా మనం చూస్తూ ఉన్నాం. అది 42% బిల్లుకు సంబంధించి అసెంబ్లీలో బిల్ పాస్ అయింది, కానీ ఇంకా గవర్నర్ దగ్గర ఆమోదం పొందలేదు, అసలు బిల్లు చట్టరూపం పొందలేదనే ఒక కీలక అంశాన్ని కూడా పిటిషనర్ తరపు న్యాయవాది వినిపిస్తూ ఉన్నారు. దానికి ముందు హైకోర్టు బెంచ్ ఒక కీలకమైన ప్రశ్న వేసింది. బిల్లు చట్టరూపం దాల్చిందా, ఎక్కడ పెండింగ్లో ఉంది, గవర్నర్ దగ్గర పెండింగ్లో ఉందా, ఆ తర్వాత రాష్ట్రపతి ఆమోదం అవసరం అవుతుందా అనే కీలకమైనటువంటి విషయాన్ని కూడా ప్రభుత్వం తరపు న్యాయవాదులను ప్రశ్నించింది. రిజర్వేషన్ల పెంపుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఏ విధమైనటువంటి ప్రొసీజర్స్ను ఫాలో అయింది అనే దానికి సంబంధించి శాస్త్రీయమైన వివరాలను బయటకు పబ్లిష్ చేయలేదు, బయటకు వెలువరించలేదు అనేది కూడా పిటిషనర్ తరపు ఒక కీలక వాదనగా కనపడుతోంది. అలాగే రిజర్వేషన్ల పెంపుకు సంబంధించి ఎస్టీ షెడ్యూల్డ్ ట్రైబ్స్కు మాత్రమే కొన్ని షెడ్యూల్ ఏరియాల్లో పెంచుకునే అవకాశం ఉంది తప్ప మిగతా వారికి లేదు అనే అంశాన్ని కూడా ఇక్కడ తెలియజేస్తున్నారు పిటిషనర్ తరపు న్యాయవాది. అలాగే బిల్లు పాస్ అయింది, అసెంబ్లీలో పాస్ అయింది, కానీ ఇంకా చట్టరూపం దాల్చలేదనే మరొక కీలక విషయాన్ని ఇక్కడ తెలియజేస్తూ ఉన్నారు. అలాగే పంచాయతీరాజ్ యాక్ట్కి సంబంధించి 50% సీలింగ్కి మించకూడదు అన్ని రిజర్వేషన్లు కలిపి అనేదానికి సంబంధించి ఒక కీలకమైనటువంటి పాయింట్. అలాగే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పుకు సంబంధించి 50%కి మించకూడదు అనేదానికి సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును కూడా ఇక్కడ ప్రస్తావిస్తూ ఉన్నారు. చాలా కీలకమైనటువంటి అంశాలు. అలాగే ప్రభుత్వం తరపు న్యాయవాదులు కూడా చాలా గట్టిగా తమ వాదనలు వినిపిస్తూ ఉన్నారు. జనాభా కులగణన జరిగింది, సహేతుకంగా లెక్కలు తీసాం, పెరిగినటువంటి బీసీ జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్లు పెంచుతున్నాం అనే దానికి సంబంధించి ఒక స్ట్రాంగ్ పాయింట్ను ప్రభుత్వం తరపు న్యాయవాదులు వినిపిస్తూ ఉన్నారు.
అలాగే వన్ మ్యాన్ కమిషన్ రిపోర్ట్ను బహిర్గతం చేయలేదనే పాయింట్ను కూడా ఇక్కడ పిటిషనర్ తరపు న్యాయవాది తెలియజేస్తున్నారు. ట్రిపుల్ పాయింట్స్ ప్రొసీజర్ ఏదైతే ఉంటుందో దాన్ని ఫాలో అవ్వలేదు, అలాగే కమిషన్ రిపోర్టుకు సంబంధించిన వివరాలను వెల్లడించలేదు, దానికి సంబంధించిన వివరాలు బయట పెట్టలేదు అనే వివరాలను కూడా ఇక్కడ పాయింట్ను కూడా లేవనెత్తుతున్నారు.